మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియాకాండము 27వ అధ్యాయం మొదటి వచనము నుండి 13వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకు కొన్ని విధులను నియమిస్తూ ఉన్నారు. అందులో భాగంగా 27వ అధ్యాయంలో మనం చూచినప్పుడు మొదటి వచనం నుండి 13వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని గమనించగా ఈ లేఖన భాగాన్ని మనం 2 భాగాలుగా విభజిస్తాం. మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మొదటి భాగం, 9వ వచనం నుండి 13వ వచనం వరకు రెండవ భాగం. మొదటి భాగములో ఉన్నటువంటి అంశములను మనం పరిశీలన చేసినప్పుడు మొక్కుబడి గురించి మొదటి భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నారు. లేవియాకాండం 27వ అధ్యాయం మొదటి వచనం నుండి 8వ వచనం వరకున్న వాక్య భాగములో మొక్కుబడులను గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మొక్కుబడి ఒకవేళ ఒక వ్యక్తి చేసుకున్నట్లయితే ఆ మొక్కుబడి ఎంత అనేది యాజకుడు నియమించాలి, నిర్ధారించాలి. వాని సామర్థ్యం చొప్పున వెల చెల్లించగలిగిన సామర్థ్యం చొప్పున 8వ వచనం చదివితే ఆ వెలను నిర్ణయించేవాడు యాజకుడు. యాజకుడు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బేదవాడైతే ఆ బేదవాడు యాజకుని ఎదుట నిలవబడాలి. అప్పుడు యాజకుడు ఆ వెలను నిర్ణయిస్తాడు. మొక్కుకొనినటువంటి వాడు కలిమి చొప్పున వెలను నిర్ణయించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తికి 100 రూపాయలు చెల్లించాలని యాజకుడు నియమించాడంటే ఆ వ్యక్తి సంపాదనను బట్టి అతడు చెల్లించాల్సింది 100 రూపాయలని యాజకుడు నిర్ధారిస్తాడు. 100 రూపాయలు చెల్లించగలిగిన స్తోమత కలిగిన వాడు ఆ వ్యక్తి అని యాజకుడు గ్రహించి అతనికి ఆ వెలను నిర్ణయిస్తాడు. మరి ఒక బేదవాడున్నాడు. ఆ బేదవాడు కూడా మొక్కుబడి చెల్లించాల్సి వస్తే గనక 100 రూపాయలు చెల్లించే సామర్థ్యం ఆ బేదవానికి లేదు. కనుక ఏం చేయాలి? దేవుడు కఠినాత్ముడు కాదు. బేదలైనా ధనవంతులైనా అందరూ ఇంతే మొత్తమును తీసుకొని వచ్చి, లేకపోతే దీన్నే తీసుకొని వచ్చి నాకు కానుకగా అర్పించాలి అని చెప్పినవాడు కాదు. మీ మొక్కుబడి ఇంతే చెల్లించాలి అని నియమించినవాడు కాదు. మనుష్యులు అలా నియమిస్తారు. కానీ దేవుడు బేదలను ప్రేమించేవాడు, బేదలను పెంటకుప్ప మీద నుండి లేవనెత్తేవాడు. ఒక వ్యక్తి బేదవాడై దేవునికి మొక్కుబడి చెల్లించాలి అనే ఆశ, కోరిక కలిగి ఉంటే ఆ వ్యక్తి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి యాజకుడు అతనికి మొక్కుబడిని నిర్ణయిస్తాడు. లేవియాకాండం 27వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో ఈ కట్టడను మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు వయస్సును బట్టి ఏ విధంగా మొక్కుబడులు చెల్లించాలి అనే విషయాన్ని ఎలా నియమిస్తున్నారో 3వ వచనం నుండి మనం చూద్దాం. 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయసు వరకు ఉన్నటువంటి మగవారికి పరిశుద్ధ స్థలం యొక్క తులము వంటి 50 తులాల వెండి మొక్కుబడిగా చెల్లించాలని నిర్ణయించవచ్చు. 20 ఏళ్ళు పైబడి 60 ఏళ్ల వరకు.
ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, 20వ సంవత్సరము పైనుంచి 60వ సంవత్సరం వరకు ఉన్నటువంటి పురుషులు 50 తులాల వెండిని మొక్కుబడిగా దేవునికి చెల్లించవచ్చు. అదే ఆడవారైతే, అదే వయస్సు వారు 20వ సంవత్సరం పై నుండి 60వ సంవత్సరం లోపు వారైతే 30 తులాల వెండిని మరి దేవునికి మొక్కుబడిగా చెల్లించాలి. చూసారా, 20వ సంవత్సరం అంతకంటే పైనున్నటువంటి వారు, 60వ సంవత్సరం వరకు ఉన్నటువంటి వారు, 20 పై నుండి 60 వరకు ఉన్న పురుషులైతే 50 తులాల వెండి, 20 పై నుంచి 60 సంవత్సరముల వరకు ఉన్న స్త్రీలైతే 30 తులాల వెండి. ఆ తర్వాత 5 ఏళ్ళు మొదలుకొని 20 ఏళ్ళు లోపల ఉన్నటువంటి మగవారైతే 20 తులాల వెండి. ఆ తర్వాత స్త్రీలైతే 10 తులాల వెండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరలా చెప్తున్నాను, 5వ సంవత్సరం నుండి 20వ సంవత్సరం లోపల ఉన్నటువంటి మగవాళ్ళైతే 20 తులాలు, ఆడవాళ్ళైతే 10 తులాలు. 1 నెల వయసు మొదలుకొని 5 ఏళ్ల లోపల వయసు ఉన్నటువంటి మగపిల్లవాడైతే 5 తులాల వెండి, ఆడపిల్ల అయితే 3 తులాల వెండి. ఈ విధంగా దేవుడు మరి మొక్కుబడుల విషయంలో వయస్సుల వారీగా వారు చెల్లించాల్సినటువంటి వెలను నిర్ణయించారు. 7-8 వచనాలను చదువుతున్నాను. 60 ఏళ్ల ప్రాయం దాటిన మగవానికి 15 తులాల వెలను దేవుడు నిర్ణయిస్తూ ఉన్నాడు. స్త్రీలకైతే 10 తులాల వెల. 60 సంవత్సరాల పైబడిన స్త్రీలకు పురుషులకు కూడా దేవుడు వెలను నిర్ణయిస్తూ ఉన్నాడు. మొక్కుబడి చెల్లించాలంటే గనక 15 తులాలు పురుషులు, 10 తులాలు స్త్రీలు చెల్లించాలి. ఇందాక మనం చూసినట్లుగా 8వ వచనంలో ఒకవేళ అంత మొక్కుబడి, అంత వెల చెల్లించలేని స్థితిలో పేదవాడు గనక ఉన్నట్లయితే యాజకుడు వాని సామర్థ్యం చొప్పున న్యాయంగా వెలను నిర్ణయించాలి. ఒకవేళ సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తి కలిగి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, ఆ వ్యక్తి కలిగి ఉన్న కలిమిని బట్టి ఆ వ్యక్తికి వెలను యాజకుడు నిర్ణయిస్తాడు. ఇది దేవుడు నియమించిన కట్టడ మొక్కుబడులకు సంబంధించి. మరి ఇప్పుడు రెండవ భాగం లేవియాకాండం 27వ అధ్యాయంలో 9 నుంచి 13 వచనాల వాక్య భాగాన్ని చూద్దాం. ఇందులో దేవుడు దేని గురించి తెలియజేస్తూ ఉన్నారంటే, దేవునికి మనం అర్పించేటటువంటి అర్పణ ఏదైతే ఉందో అది నిర్ణయించబడిన తర్వాత, స్థిరపరచబడిన తర్వాత దాన్ని మార్చకూడదు. దాన్ని మరొక దానితోటి రీప్లేస్ చేయకూడదు. అంటే దాన్ని మరొక దానితోటి ప్రత్యామ్నాయంగా మార్చి దాని స్థానంలో ఇంకొకటి చేర్చి దాన్ని దేవునికి అర్పించకూడదు. దేవునికి అర్పించాలి అనుకున్నది ఏదైతే ఉందో దాన్నే దేవునికి అర్పించాలి. అది పశువైనా, జంతువైనా, పక్షి అయినా, ఏదైనా సరే. ఆ కాలంలో అయితే దేవునికి అర్పించాల్సిన అర్పణలు ఈ పశువులు, జంతువులు, పక్షుల రూపంలో ఉండేవి. ఈ కాలంలో దేవునికి మనం అర్పించే అర్పణలు ఏంటి? ధనాన్ని అర్పిస్తాము, లేదంటే మందిరంలో ఉపయోగపడేటటువంటి ఉపకరణాలు అంటే సౌండ్ సిస్టము, మైకులు, లేకపోతే బల్ల, ఇలా రకరకాలుగా కుర్చీలు, ఇలాంటివన్నీ కూడా దేవునికి అర్పణగా అర్పిస్తాం. అయితే మనం వేటినైతే అర్పించాలని మొక్కుకున్నామో, తీర్మానం తీసుకున్నామో వాటి విషయంలో మార్పులు చేర్పులు ఉండకూడదు. There shouldn't be any kind of editing in the offerings which we wanted to give to the God. దేవునికి మనం ఇచ్చేటటువంటి ఆ యొక్క అర్పణలలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఉండడానికి వీల్లేదు. ఉదాహరణకు ప్రభునందు ప్రియమైన వారలారా, మనం ఒక 1000 రూపాయలు దేవునికి కానుకగా ఇవ్వాలని మొక్కుకున్నాం. ఇవ్వాలని మొక్కుకొనిన కొంతసేపటికి మరలా ఆలోచన వచ్చేసింది, అయ్యయ్యో ఆ 1000 రూపాయలు ఉంటే కరెంటు బిల్లుకు పనికి వస్తుంది, ఆ 1000 రూపాయలు ఉంటే ఇంటి అద్దెకు పనికి వస్తుంది, ఆ 1000 రూపాయలు ఉంటే స్కూల్ ఫీజుకు పనికి వస్తుంది, ఆ 1000 రూపాయలు ఉంటే పలానా బట్టలు, ఆ 1000 రూపాయలు ఉంటే పలానా ప్రొవిజన్స్,
ఆ 1000 రూపాయలు ఉంటే మరి దేనికో మందులకో ఇంకో దానికో పనికి వస్తుందని ఆలోచన వచ్చి ఆ మొక్కుకొనినటువంటి మొక్కుబడిని మార్చి 1000 నుంచి 500కు వచ్చాం. మరలా ఇంకొన్ని ఆలోచనలు, అరే 500 అనుకున్నాను, ఈ 500 ఉంటే కుట్టుకూలుకు పనికి వస్తుంది, చెప్పులు కొనుక్కోవచ్చు, చెప్పులు చిరిగిపోయి ఉన్నాయి, పాతవి అయిపోయి ఉన్నాయి, ఇలాగ ఆలోచనలు చేసి 500ను 200, ఆ తర్వాత 100, ఆ తర్వాత 50, ఆ తర్వాత 10కి తెచ్చి దేవునికి ఇచ్చామనుకోండి, అది నిజమైనటువంటి అర్పణ కాదు. దేవుడు అలాంటి అర్పణను కోరడం లేదు. అలాగైతే నువ్వు మొక్కుకోకుండా ఉండడమే నీకు మేలు. మొక్కుకొని దాన్ని చెల్లించకుండా ఉండవద్దు, లేదంటే అసలు మొక్కుకోవద్దు. దేవుడేం బలవంత పెట్టట్లేదు, ఆయనేమి ఇవ్వకపోతే శిక్షిస్తానని కూడా చెప్పట్లేదు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మరి 4వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. కాబట్టి దేవునికి మనం దేన్నైతే మొక్కున్నామో దాన్ని చెల్లించడం మంచిది, లేకపోతే అసలు మొక్కుకోకుండా ఉండడమే మంచిది. అంతేగాని మొక్కుకొని మార్పులు చేర్పులు కలిగింది దేవునికి అర్పించకూడదు. అలాగైతే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక గొర్రెను దేవుడికి ఇవ్వాలి అనుకున్నాడు, ఒక గొర్రెను దేవునికి అర్పించాలనుకున్నాడు. ఆ గొర్రె మంచిదని చూసి దాని స్థానంలో ఒక చెడ్డది, అంటే కాలు విరిగిందో, లేదంటే పొడగలిగిందో, మచ్చలు కలిగిందో, జీడ కలిగిందో, దాన్ని అర్పించేద్దాము, ఈ మంచి గొర్రెను మన దగ్గర ఉంచుకుందాము, ఇది లాభం తెచ్చి పెడుతుందని చెప్పి ఆ మంచిదాన్ని చెడ్డదానితోటి కనుక మార్చాడు అనుకోండి, ధర్మశాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? ఆ మంచిది మరియు చెడ్డది రెండిటినీ దేవునికి అర్పించాలని చెబుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం 1000 రూపాయలు మొక్కుబడి చేసుకున్నాం, కాదు ఖర్చులు గుర్తొచ్చాయి, 500 మనం దేవునికి అర్పణగా ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? 1000 రూపాయలు ఇవ్వాలి. ఆ 1000 రూపాయలను దేంతో మార్చాలనుకున్నాం? 500తో మార్చాలనుకున్నాం. కాబట్టి ఆ 500 కూడా కలిపి 1500 మనం దేవునికి అర్పణగా ఇవ్వాలి. అర్థమవడం కోసం ఈ ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రం యొక్క విధులు ఎంత ఖచ్చితంగా ఉంటున్నాయో చూడండి. కాబట్టి మంచిదాన్ని చెడ్డదానితో మార్చకూడదు, చెడ్డదాన్ని మంచిదానితో మార్చకూడదు. ఏదైతే నిర్ణయించుకున్నామో, ఏదైతే మొక్కుకున్నామో దాన్ని ఆలస్యం చేయకుండా దేవునికి అర్పించాలి. దేవునికి అర్పించే విషయంలో వెనకడుగు వేయకూడదు, వెనుదిరిగి చూడకూడదు. నిర్ణయించుకున్నది నిర్ణయించినట్లుగానే అర్పించాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఒక స్త్రీని మనం చూస్తాం. ఆమె దేవునితో నిబంధన చేసుకుంది, దేవునికి మొక్కుకుంది. దేవుడు ఆమె అడిగినట్లుగా ఒక కుమారుని ఇచ్చాడు. పాలు విడిచిన వెంటనే చిన్నవాడుగా ఉన్నప్పుడే ఆమె మొక్కుబడి చేసుకున్న దానిని బట్టి ఆ మొక్కుబడిని దేవునికి అర్పించేసింది. ఆమె హన్న ఆ మొక్కుబడి చేసుకొనగా పుట్టిన కుమారుడు సమూయేలు. దేవుడు ఆమెకు తిరిగి మరలా 5 సంతానమునిచ్చాడు. ఆ తర్వాత లూకాసు వార్త 21వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో కూడా ఒక పేద విధవరాలు 2 కాసులు దేవునికి అర్పించింది. దేవుడు ఆమెను గురించి సాక్ష్యం ఇచ్చాడు, అందరికంటే ఈమె అత్యధికంగా ఇచ్చిందని. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, నీవు మొక్కుకొనిన దాని విషయంలో ఈ విధంగా మరి ఖచ్చితత్వము కలిగి ఉండాలి, నిష్ట కలిగి ఉండాలి, వాక్యమును పాటించేవాడవుగా పాటించే దానవుగా ఉండాలి. లేకపోతే అసలు మొక్కుకోవద్దు, కానీ మొక్కుకొని మాత్రం చెల్లించకుండా ఉండవద్దు. దేవుడి కొద్ది మాటలు